24th పెదకాకాని నుంచి ఒక ఎంటీ లోడు కందుకూరు వెళ్ళింది. మిర్చి లోడ్ తీసుకొని వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్లేస్లో గోపాల్ నగర్ అనే ప్లేస్లో డ్రాప్ చేయడం కోసం 24th బయలుదేరి 27th కందుకూరు నుంచి మొత్తం లోడ్ అంతా ఫిలప్ చేసుకొని 27th అప్రాక్సిమేట్లీ 2 o'clock టైంలో బయలుదేరి 27th అరౌండ్ 7:30 టైంలో మన నందివెలుగు రోడ్లోని పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ ఆపుకొని ఆ వెహికల్తో పాటుగా మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఒక గుమస్తా ఉన్నాడు. ఆ గుమస్తా ఏంటంటే మనకి ఈ మోకులు అన్ని సెట్ చేసుకోవాలి, టైర్లు మార్చుకోవాలి, లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి గెలాక్సీ రెస్టారెంట్ దగ్గర రెస్ట్ తీసుకోండి, మొత్తం వెహికల్ మొత్తం సెట్ అయిన తర్వాత మేము పిలుస్తామని చెప్పేసి దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి జవిశెట్టి నాగేశ్వరరావు మరొక డ్రైవరు, ఆ డ్రైవర్ పేరు ఇంకా మనకి తెలియదు, వీళ్ళిద్దరూ కూడా మన వెస్ట్ బెంగాల్ నుంచి ఒక క్లర్క్ని ఇక్కడ రెస్టారెంట్లో రెస్ట్ తీసుకొని పంపించి రేపు మార్నింగ్ చెప్తాను వెహికల్ రెడీ అయిన తర్వాత అని చెప్పిన తర్వాత ఆ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను మార్నింగ్ దాకా వెయిట్ చేశాడు, ఆఫ్టర్నూన్ చూశాడు, ఈవినింగ్ దాకా చూశాడు. ఈవినింగ్ 4 అయిన తర్వాత కూడా ఒక కాల్ రావడం కానీ అక్కడి నుంచి మనుషులు కూడా రావకపోతుంటే అతనికి అనుమానం వచ్చి నందివెలుగు రోడ్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ లారీ ఆపారో ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ లారీ లేరు, ఈ నిందితులు ఎవరు కూడా లేరు. దాంతో అతను తెలుసుకున్నాడు ఇక్కడ మనం మాసిపోయాము అని చెప్పి వెంటనే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వాళ్ళ ఓనర్స్కి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారో ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ కూడా ఇంటిమేట్ చేసి మనకి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాము. ఆ కేసు రిజిస్ట్రేషన్లో 406, 409, 201, 420 IPC కింద కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మనం కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం CDR మొత్తం అనలైజ్ చేసాము. అదేవిధంగా మనకి ప్రధానమైనటువంటి ఏదైతే టోల్ గేట్స్ ఉన్నాయో ఆల్ వేస్లో ఉన్నటువంటి ఆ టోల్ గేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వెరిఫై చేస్తున్నాం. ఫస్ట్ తారీఖు నుంచి అప్ టు 10 days వెయిట్ చేస్తూ ఉన్నాము, అన్నీ ఎవ్రీడే చెక్ చేస్తున్నాం. ఎక్కడ ఏ టోల్ గేట్ కూడా లారీ మిర్చి లోడ్ అనేది క్రాస్ అవ్వలేదు ఆ నెంబర్ మీద. దానివల్ల మనకేం చేస్తుందంటే ఈ గుంటూరు జిల్లాలోనే ఈ లోడ్ ఎక్కడ ఉంటుందని చెప్పి మన మిర్చి యార్డు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మాచర్ల ఏరియా ఎక్కడైతే మిర్చి లోడ్స్ ఉన్నాయో ఎక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో మొత్తం వెరిఫై చేస్తూ ఉంటే మనకి నిన్నటి రోజున ఈ జవిశెట్టి నాగేశ్వరరావు అనే అతను మనకి నల్లపాడు దగ్గర ఉన్నటువంటి కొండవేటి స్టోరేజ్ పక్కన శివనాగేశ్వరరావు గోడౌన్లో ఆ మిర్చిలో మొత్తం అన్లోడ్ చేసి దాంట్లో A2 అయినటువంటి జవిశెట్టి నాగజంకరయ్య, A3 అయినటువంటి లక్కిరెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళేంటంటే మిర్చి బ్రోకర్స్, వీళ్ళకి అమ్మేసి అతను వాళ్ళ దగ్గర నుంచి కూడా 15 lakhs అమౌంట్ తీసుకొని శివనాగేశ్వరరావు అబ్స్కాండ్ అయ్యాడు. ఈ లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, జవిశెట్టి నాగజంకరయ్య A2, A3 ఏం చేశారంటే శాంతిశ్రీ ట్రేడర్స్ ద్వారా వేరే కొంతమంది బయ్యర్స్కి అమ్మడం జరిగింది. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి శాంతిశ్రీ ట్రేడర్స్ దగ్గర ఉన్నటువంటి టోటల్గా 474 బస్తాల మిర్చి లోడు, అదేవిధంగా మనకి ఏదైతే వెహికల్ లారీ ఉందో ఆ లారీ కూడా మనకి శివనాగేశ్వరరావు గోడౌన్ పక్కనే బ్యాక్ సైడ్ డ్రాప్ చేసి వెళ్ళినాడు. ఆ మిర్చి లోడు యాజ్ వెల్ యాజ్ మన లారీ కూడా సీజ్ చేసి నిన్నటి రోజున ముద్దాయిలిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి వెంటనే ఈ మొత్తం 15 లక్షల రూపాయలు శివనాగేశ్వరరావు తీసుకెళ్ళిన తర్వాత బ్యాలెన్స్ 4,53,000 అప్రాక్సిమేట్లీ అమౌంట్ మన శాంతిశ్రీ ట్రేడర్స్ దగ్గరే ఉంది. ఆ అమౌంట్ కూడా సీజ్ చేస్తాము. అమౌంట్ సీజ్ చేసి A1 ముద్దాయి కోసం సెర్చ్ చేస్తున్నాము.